వేదికకు ఎడమ వైపున లేడీస్ చాలా మంది మహిళలు నుంచుని ఉన్నారు. ఒక 10-15 మందిని ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ వారికి విజ్ఞప్తి, 15 మంది మహిళలను ఎమ్మెల్యే గ్యాలరీలోకి, వేదికకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మహిళలను 15 మందిని ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ముఖ్య గమనిక, గ్యాలరీలో ఫ్రంట్ గ్యాలరీస్లో కొంతమంది నిలబడి ఉన్నారండి. సుదూర ప్రాంతాల నుంచి ఈనాటి విజయోత్సవ సభకు విచ్చేసిన వారు ఎంతో మంది, చాలా మంది వెనక కూర్చుని ఉన్నారు. మీరు కనుక నుంచుని ఉంటే మీ వెనక ఉన్నవారు ఈనాటి సభను వారు ఎలా వీక్షించడం జరుగుతుంది. కావున మీ అందరికీ ముఖ్య గమనిక, ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. దయచేసి ఎవరు లేచి నిలబడవద్దు. ప్రతి ఒక్కరూ మీ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం. మహిళలను 15 మంది మహిళలను పోలీస్ వారు ఎమ్మెల్యే గ్యాలరీలోకి అనుమతించవలసిందిగా కోరుతున్నాం. చూస్తున్నాం, రామ లక్ష్మణులల్లే విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఒకరు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన జననేత, యువతకు స్ఫూర్తి, సేవకు ప్రతిరూపం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సేవా మార్గంలో ముందుకు సాగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో సేవాభావం, ప్రజల పట్ల అంకిత భావానికి ప్రతీక అయిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. దూరదృష్టి, పరిపాలన అనుభవం, అంకిత భావం, ఆంధ్రప్రదేశ్ స్థానం సంపాదించిన నాయకులు, యువతకు స్ఫూర్తి, సేవకు ప్రతిరూపం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సేవా మార్గంలో ముందుకు సాగుతున్నటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, దూరదృష్టి, పరిపాలన అనుభవంతో ముందుకు సాగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విజన్ 2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం.